నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. ఎంతోమంది ప్లేయర్స్కి స్ఫూర్తి కలిగిస్తూ అంటే స్పోర్ట్స్లో రాణించడానికి వాళ్ళకి కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన స్ఫూర్తి కార్యక్రమం. అయితే ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారెవరో కాదు, డాక్టర్ కె అనిత గారు, ఫిజికల్ డైరెక్టర్, నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కూడా. సో ఆవిడతో మాట్లాడదాం. అసలు ఏంటి స్పోర్ట్స్లో రాణించాలంటే, అంటే ఎలాంటి స్పోర్ట్స్ అయినా రాణించాలంటే ఎలాంటి సలహాలు సూచనలు పాటించాల్సి ఉంటుంది, ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని మనం అడిగి తెలుసుకుందాం. ఈరోజు మాట్లాడేద్దాం. మీరు కూడా ఆవిడతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడేయచ్చు. హ్యాపీగా మీకు కావాల్సిన సలహాలు సూచనలు అన్నీ తెలుసుకోవచ్చు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, అంటే బేసిక్గా ఇప్పుడు మనం అంటే మీరు స్పోర్ట్స్ డైరెక్టర్, వాలీబాల్ ప్లేయర్, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అయితే యాక్చువల్గా మీ స్పోర్ట్స్ డైరెక్టర్గా అంటే మీ జర్నీ మీరు ఎలా వచ్చారు, ఏ వయసులో వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ ఇన్వైటింగ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద TSAT channel for inviting and encouraging the sports person for such type of interviews. Thankful to you. So మీరు అడిగిన ప్రశ్నకి ఐఎమ్ డాక్టర్ కే అనిత, a physical director in Government Degree College, Hayat Nagar, and as a sports person, I'm a national volleyball player and I'm a qualified coach. I did my NIS at Bangalore for regular గా చేశాను అక్కడ. అది NIS అంటే డిప్లొమా ఇన్ వాలీబాల్ అంటే ఏంటంటే అది ఒక కోచ్కి కావాల్సిన క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇది చిన్నప్పుడే, అంటే నేను ఫస్ట్ నా జర్నీ గురించి చెప్పాలంటే నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాల్సి వస్తుంది. మా ఫ్యామిలీలో అందరూ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. మా చిన్నాన్నగారు ఆయన ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండి. సో హీ సర్వ్ ఫర్ ఇండియా ఫర్ ఎ లాంగర్ టైమ్. తన అచీవ్మెంట్స్ గురించి మనం చెప్పుకుంటే తను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ అండ్ హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ జర్మనీ. ఒక 2 years డిప్యుటేషన్ పైన వాళ్ళకు NIS బెంగళూరు సెంటర్ నుంచి వాళ్ళకు జర్మనీకి ట్రైనింగ్ పంపించి అక్కడే ట్రైన్ అయ్యి జర్మనీ ఉమెన్ వాలీబాల్ టీమ్కి హీ వాజ్ కోచ్ ఫర్ 4-5 years అండ్ హీ ఆల్సో వర్క్డ్ అట్ మాస్కో అట్లాంటి కంట్రీస్లో ఉమెన్ టీమ్కి కోచ్గా ఉన్నారు. తను ఒక లాస్ట్ అంటే ఒక నేపాల్లో తను 9 years పాటు తను వర్క్ చేశారనమాట. నేపాల్ అంటే ఆయన డిప్యుటేషన్లో వెళ్ళారనమాట. మన ఇండియా డిప్యూట్ చేసింది. మనం ఎట్లా అయితే ఫారిన్ కోచెస్ని మనము డిప్యూట్ చేసుకొని మనం ట్రైనింగ్ ఇప్పించుకున్నామో ఆ టైంలో తన ఒక క్యాలిబర్ అట్లాంటిది. సో నేపాల్ టీము తన ఒక కోచింగ్ సర్వీసెస్ కోసమని మన ఇండియాలో అడగడము, ఆయనని అక్కడ వెళ్ళడము, ఆ కంట్రీకి ఆయన సర్వ్ చేశారు. దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో తను ఆ 9 years 10 years సర్వీస్లో నేపాల్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. సో అక్కడ ఫుట్బాల్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతోని ఫుట్బాల్ ఆడిపించి వాళ్ళని తను ఏషియన్ గేమ్స్కి కూడా తీసుకురాగలిగాడు అనమాట ఒక కంట్రీని. ఆ తర్వాత ఇంకోటి ఇక్కడ పెద్ద అచీవ్మెంట్ తన కెరియర్లో ఏంటంటే నేపాల్ టీము సాఫ్ గేమ్స్ అని ముందు ఉండేవి అనమాట, ఇప్పుడు లేవు. సౌత్ ఏషియన్ ఫెడరేషన్ కంట్రీస్ అన్నీ గేమ్స్ ఆడేవి అనమాట. దాంట్లో తను ఇండియాని కొట్టేసింది నేపాల్. సెమీఫైనల్స్లో దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ 3rd place ఏదో నేపాల్కి వచ్చింది అనమాట. అది ఇప్పటి వరకు కూడా నేపాల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్ వాళ్ళది. మన అంత పెద్ద కంట్రీని డిఫీట్ చేయడం వాళ్ళకి చాలా అచీవ్మెంట్. దానివల్ల మా చిన్నాన్నగారికి అది కింగ్ సిస్టమ్ కదా, అక్కడ నేపాల్ కింగ్ అండ్ క్వీన్ కదా, వాళ్ళకి ఏంటంటే తనకి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే రాయల్ కోర్ట్లో హీస్ టు గో ఫర్. So that was the encouragement for sports in such a small country. They were encouraged in such a way and even the Nepal team has participated in Asian Games. So aina maaku spurti, తను ఒక మోటివేషన్. మా ఇంట్లో అట్మాస్ఫియర్ ఎప్పుడు స్పోర్ట్స్ అట్మాస్ఫియర్, ఎక్కడ చూసినా స్పోర్ట్స్ ట్రాక్ సూట్స్ కానీ స్పోర్ట్స్ షూస్ కానీ, మా డైట్ కూడా మేమంతా ఎగ్స్ అంతా తినడము, రాగి జావా అట్లాంటివి తాగడం, మేము చిన్నప్పటి నుంచి ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగాను. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ గుడ్ అట్మాస్ఫియర్, స్పోర్ట్స్ అట్మాస్ఫియర్ అట్ మై హోమ్. అండ్ మోర్ ఓవర్ మా అన్నయ్య గారు కూడా తను ఫుట్బాల్ ప్లేయర్ అండి. తను సాయి స్పోర్ట్స్ హాస్టల్లో తను కూడా ప్లేయర్ అండ్ హీ గాట్ జాబ్ త్రూ స్పోర్ట్స్ కోటా.
He got a job in postal. He's working in a postal department. So he played for nationals. తను కూడా సాయి సెంటర్లో హాస్టల్లో జాయిన్ అయ్యారు, అక్కడ ట్రైనింగ్. హీ వాజ్ ద బెస్ట్ గోల్ కీపర్ దట్ టైమ్. మా తమ్ముడు కూడా ఫుట్బాల్ ప్లేయరే. మా నాన్నగారు చెప్తాను, తను యూనివర్సిటీ లెవెల్లో ట్రిపుల్ జంప్, అంత తర్వాత తను బాక్సింగ్ కూడా బాగా చేశారు. సో నాకు ఇంటి దగ్గర అట్మాస్ఫియర్ మొత్తం స్పోర్ట్స్, ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కాబట్టి మీకు ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంట్ ఇంకా మీరు స్పోర్ట్స్ లోకి వచ్చేసారు. ఇంకా ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ గుడ్ ఎన్విరాన్మెంట్ వేర్ మనకు తెలియకుండానే నేను ఆ ఓరియంటేషన్ వచ్చేసింది అనమాట. నేను దాంట్లో వెళ్ళిపోయాను. సో నాకు ఫ్యామిలీ పుష్ అన్నది చాలా మంచి. మా చిన్నాన్నగారు ఆయనలాగా ఒక పెద్ద కోచ్ అవ్వాలని నా ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. అంటే నాకేమనిపించిందంటే మీరు ఈ స్పోర్ట్స్ని అంటే మీ జాబ్గా అంటే వృత్తిగా ఎంచుకోవడానికి రీజన్ కూడా ఇదే అయి ఉంటుంది. మీరు ఫిజికల్ డైరెక్టర్గా వచ్చారంటే, ఫిజికల్ డైరెక్టర్ అంటే అన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఉంటుంది. మీరు ప్రతి స్పోర్ట్ ఐడియా ఉంటుంది, అంటే స్పోర్ట్స్ ఐడియా ఉంటుంది, ఏది ఎలా ఆడాలి, ఎలా ఆడితే ఏం చెయ్యొచ్చు అనేది మీకు చాలా ఐడియా ఉంటుంది. సో అంటే దానిలోకి ఎలా వచ్చారు అంటే లైక్ మీరు కూడా ఏదైనా అంటే మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అన్నారు. సో స్పోర్ట్స్ డైరెక్టర్గా మీరే ఇటువైపు ఎలా వచ్చారు జాబ్ తీసుకో? దీనికి చెప్పాలి అంటే మ్యామ్, చదువుతో పాటు ఫిజికల్ డైరెక్టర్ అంటే ఐ హ్యావ్ బ్యాలెన్స్డ్ బోత్ ద థింగ్స్, లైక్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేశాను. అందుకోసమే నేను స్పోర్ట్స్ కోటా కాకుండా నేను ఎడ్యుకేషన్ త్రూ నేను ఈ వృత్తిలోకి రావడం జరిగింది. ఎలా అంటే నా డిగ్రీ తర్వాత BA నేను చేశానండి. BA తర్వాత MPEd అని మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని ఉంటుందన్నమాట. ఆ తర్వాత అదేంటి MPEd చేశాను, మాస్టర్ ఇన్ BPEd బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత నేను NIS చేశాను. అప్పుడు NIS చేసేటప్పుడు మాకు AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూ మాకు ఈ పోస్టులు పడ్డాయి అనమాట. ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ జూనియర్ కాలేజెస్లో పడ్డప్పుడు ఏంటంటే నేను అప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసినాను. 95లో మేము ఎగ్జామ్ రాస్తే 96లో మాకు ఇంటర్వ్యూస్ అయినాయి. 97లో నాకు అపాయింట్మెంట్ జరిగింది. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శంకరంపేట అని మెదక్లో ఒక గ్రామంలో నాకు ఫస్ట్ అపాయింట్మెంట్. నా 97లో నా ఈ జర్నీ అన్నది స్టార్ట్ అయింది. అంటే కేవలము స్పోర్ట్స్ విత్ ఎడ్యుకేషన్ ద్వారా నేను ఈ యొక్క ఫీల్డ్లోకి నేను రాగలిగాను. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడినా కూడా అంటున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఈ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అక్కడ నుండి ఇలా ఫిజికల్ డైరెక్టర్గా మారడానికి రీజన్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా అనుభవాలు మీకు సంబంధించి? ఎందుకంటే సెటిల్మెంట్ మేడం. ఓకే, ఎప్పుడైనా కానీ మనం స్పోర్ట్స్లో అయినా కూడా మనకి జాబ్ ఈజ్ ద అల్టిమేట్. అయితే చూసాము అప్పట్లో అంటే దేంట్లో నేను బెటర్గా సెటిల్ అవ్వద్దని మా నాన్నగారు కరెక్ట్గా గైడ్ చేశారనమాట నాకు. సో తను ఫస్ట్ నేను BA తర్వాత నేను NISకి వెళ్దాం అనుకున్నాను. నాకు కోచ్ అవ్వాలని బాగా ఇదిగా ఉన్న NISకి వెళ్తా అంటే నాన్నగారు అంటే NIS కన్నా ముందు BPEd MPEd చేయడం వలన నాకు ప్లస్ అవుతుంది. అండ్ తర్వాత ఈ కోర్సెస్ చేయడం వల్ల దిస్ ఈస్ ద బేసిక్ నెసెసిటీస్ ఫర్ గెటింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ యాజ్ అ ఫిజికల్ డైరెక్టర్. సో ఈ రెండు చదువుకుంటే నేను NISకి వెళ్ళాను అనమాట. అది ఈ బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వలన నేను ఈ ఫీల్డ్లోకి రాగలిగాను అనమాట. ఇట్లా అనమాట. ఇప్పుడు మా పోస్ట్ అంతా గెజిటెడ్ పోస్ట్లో, అంటే వీఆర్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయిన అంటే మనకి గేమ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్టాటస్ పరంగా కూడా మనం మంచిగా సెటిల్ అవుతాం అనమాట. అంటే బేసిక్గా అంటే మనకి స్పోర్ట్స్ ఆడినా కూడా మనకి అంటే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మంచి జాబ్లో కూడా సెటిల్ అవ్వాలి, ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వాలి కాబట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్ అని ఇటువైపు వచ్చేసారు. అయితే ఇప్పుడు మీరు ఫిజికల్ డైరెక్టర్గా జాబ్ స్టార్ట్ చేశారు. అయితే మీరు ఎప్పుడైనా అంటే మీరు నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కాబట్టి ఎప్పుడైనా మీరు అంటే ఏ స్పోర్ట్స్కైనా ఒక సెలెక్టర్గా వ్యవహరించడం జరిగిందా? అవునండి, ఫిజికల్ డైరెక్టర్గా మేము నాట్ ఓన్లీ వాలీబాల్ ఒకటే తీసుకోము కదా, మేము అన్ని గేమ్స్ తీసుకుంటాము. లైక్ ఇప్పుడు నేను ఏ కాలేజ్లో వర్క్ చేసినా అక్కడున్న ఎన్విరాన్మెంట్కి, అక్కడున్న పిల్లల స్థితిగతులని, అక్కడున్న మన ఫెసిలిటీస్ని తీసుకొని మనం ట్రైనింగ్కి పోతామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మై వర్కింగ్ లాస్ట్ స్టేషన్ వాజ్ రామన్నపేట్.
అయితే రామన్నపేటలో ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేటలో మనకేంటంటే ఇంటర్ తర్వాత పిల్లలు ఇంటర్లో కానీ వాళ్ళు 10th ఆ టైంలో కానీ వాళ్ళు కామన్గా ఆడే గేమ్స్ ఏముంటాయి, ఇండిజినియస్ గేమ్స్ ఏమంటే కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, అథ్లెటిక్స్ కానీ ఇవి చేస్తారనమాట. ఎందుకు అని అంటే అక్కడ ప్రతి పిల్లవాడికి ఈ గేమ్స్ కామన్, దే విల్ బి ప్లేయింగ్ ఇన్ స్కూల్స్ అనమాట. అయితే ఇప్పుడు నేను బాగా ఆలోచించి ఇప్పుడు మనం కొత్త గేమ్ మనం ఏదైనా నేర్పించాలంటే డిగ్రీ కాలేజ్ వ్యవస్థలో మనం నేర్పించలేమండి. వాళ్ళకి మెలుక అంటే వీ కెన్ గివ్ అడ్వైజ్, వీ కెన్ గివ్ అడ్వాన్స్ టెక్నిక్స్ మనం నేర్పించగలుగుతాం. కానీ వాళ్ళు ఆడి ఉండాలి, ఆ గేమ్ ఆడి ఉండాలంటే ఎట్లానన్నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుతూనే ఉంటారు, ఖోఖో కబడ్డీ అట్లాంటివి ఆడుతూనే ఉంటారు. సో నేను అక్కడికి వెళ్ళినాక నాకు ఆలోచన ఏంటంటే ఓకే వీళ్ళందరూ ఈ గేమ్స్ ఆడతారు కాబట్టి వీళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అన్నది ఉంటుందన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దాన్నే వి విల్ ట్రై టు డెవలప్ ఇట్ బై కండక్టింగ్, బై గివింగ్ దెమ్ ప్రాపర్ కోచింగ్. ఇప్పుడు నేను ఒక ఫిజికల్ డైరెక్టర్గానే నేను ఆలోచించలేదు ఎప్పుడు కూడా, ఒక ప్లేయర్గా, ఎందుకంటే నేను అన్ని స్టేజెస్లో నేను ఆడాను కాబట్టి ఒక ప్లేయర్గా నేను ఒక ప్లేయర్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఏమేమి అవసరం అన్నది నేను వచ్చాను కదా, ఈ స్టేజెస్ అన్ని దాటుకొని వచ్చాను కాబట్టి ట్రైనింగ్ ఓవర్లోడ్ అవుతుందా, లోడ్ ఎక్కువ తక్కువ లోడ్ అవుతుందా, వీళ్ళకి న్యూట్రిషన్ పార్ట్ అందుతుందా, వీళ్ళకి కరెక్ట్ ప్రాపర్ రెస్ట్ ఉందా, ఇవన్నీ కూడా మేము ఆలోచించి నేను కొన్ని గేమ్స్ మా దగ్గర సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా నేను లాస్ట్ స్టేషన్ వాజ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వస్తుందండి, దాంట్లో మేము వాలీబాల్ సెలెక్టర్గా వెళ్ళాను, తర్వాత హాకీ సెలెక్షన్గా వెళ్ళాను, కబడ్డీ సెలెక్షన్ వెళ్ళాను, మా కాలేజెస్లో సెలెక్షన్స్కి వెళ్తాము, నేషనల్ ఇప్పుడు మన అసోసియేషన్ కండక్ట్ చేసే దాంట్లో అన్నిటిగా సెలెక్టర్గా ఒక స్పెషలిస్ట్గా వెళ్ళానండి చాలా రోజులు. హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. డెఫినెట్లీ. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో చెప్పండి. సుధా గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం మేడం. ఓకే, ఇప్పుడు మనతో పాటు అనిత గారు ఉన్నారు, మాట్లాడండి అనిత గారితో. హలో సుధా గారు మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సుధా గారు చెప్పండి. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ నుంచి చైల్డ్హుడ్ నుంచి ఒక స్పోర్ట్స్ మెన్ గా చేయాలి అంటే మనకు బేసిక్ గా స్పోర్ట్స్ హాస్టల్స్, స్పోర్ట్స్ హాస్టల్స్ కమ్ స్కూల్స్ అనేటివి ఉంటే మనకి స్పోర్ట్స్ మెన్ ఫ్యూచర్ లో మంచి స్పోర్ట్స్ మెన్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే స్పోర్ట్స్ హాస్టల్స్ ఎక్కడ కనిపించడం లేదు. సో డిస్ట్రిక్ట్స్ లలో గ్రౌండ్స్ ఉన్నారు కానీ కోచెస్ కూడా లేదు. సో అటువంటి రిక్రూట్మెంట్ చేస్తే మనం స్పోర్ట్స్ మెన్ ని ఫ్యూచర్ లో చాలా తయారు చేయొచ్చని నా అభిప్రాయం అండి. సుధా గారు మీ యొక్క ప్రశ్న, మీ అభిప్రాయం అన్నది చాలా వాల్యుబుల్ థింగ్ అండి. ఒకప్పుడు అంటే మీరు స్పోర్ట్స్ హాస్టల్స్ కానీ స్పోర్ట్స్ స్కూల్స్ కానీ గురించి మాట్లాడినప్పుడు 80s కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అనే సెంటర్స్ ఉన్నాయి, రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఎక్కువ డెవలప్ చేయగలిగినాం. ఎందుకంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో హాస్టల్ ఉండడం వలన పిల్లలకి ట్రైనింగ్ పార్ట్ కాకుండా న్యూట్రిషన్ కానీ, వాళ్ళ డ్రెస్ కానీ, వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ మనము ఇవ్వగలుగుతాము. ఒక స్పోర్ట్స్ అంటే ఒక మంచి కోచెస్ ఉండడం దగ్గర వాళ్ళ ఒక ప్రాక్టీస్ అన్నది ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. కాబట్టి స్పోర్ట్స్ స్కూల్ వచ్చేసేమో టెండర్ ఏజ్లో వాళ్ళు స్పోర్ట్స్ స్కూల్కి వస్తారండి, లైక్ 12 years అప్పుడు ఉన్నప్పుడు. క్యాచ్ ద యంగ్ ఈజ్ దిస్ ద కాన్సెప్ట్. అంటే 12 yearsకి ఒక పిల్లవాడు తన ట్రైనింగ్ అన్నది స్టార్ట్ చేస్తే 20 yearsకి విల్ బి అట్ టాప్. సో స్పోర్ట్స్ హాస్టల్లో ఇది జరుగుతుందండి. ఓకే, నేను స్పోర్ట్స్ హాస్టల్ ప్రోడక్ట్గా నేను చెప్తున్నాను. ఐ కేమ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ 14 years, like just past 10th. So I joined in hostel. That time we are blessed to have such a good coaches. ఇప్పుడు కూడా మేము ఫిట్గా ఉన్నాం. No one says that we are aged. ఈవెన్ వీ వోంట్ ఫీల్ లైక్. ఇప్పుడు లేరు అంటారు? ఇప్పుడు ఉన్నారు మేడం, అంటే ఉన్నారు, కానీ మనకి ఇంకా కూడా మంచి కోచింగ్ ఫెసిలిటీస్ అన్నది కావాలి. ఇది ఓన్లీ హాస్టల్ ద్వారానే అవుతుంది అనమాట. అంటే ఆవిడ అడిగారు కదా, స్పోర్ట్స్ అంటే గ్రౌండ్స్ ఉన్నాయి, ఆడడానికి ఉన్నాయి, కానీ కోచెస్ లేరు, కోచెస్ రిక్రూట్మెంట్ లేవు అంటున్నారు. అప్పట్లో చాలా ఉండేదా ఫెసిలిటీ, ఇప్పుడు మారిందంట? ఎస్ అండి, ఎందుకంటే అప్పుడు స్పోర్ట్స్ హాస్టల్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉండే, రీజనల్ హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మన ఫత్త మైదాన్లో కూడా హాస్టల్ ఉండేది, బాయ్స్ అండ్ గర్ల్స్
హాస్టల్స్ 5-6 గేమ్స్ ఉండేదండి. వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, ఇంకా ఈ హాకీ, ఫుట్బాల్ ఇవన్నీ కూడా ఉండేను. అంటే ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ స్పోర్ట్స్ హాస్టల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక టెండర్ ఏజ్లో మాకు ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఏంటంటే 15 years. అంటే ఇప్పుడు వాలీబాల్కి హైట్ క్రైటీరియా, ఫుట్బాల్కి కొన్ని క్రైటీరియాస్, ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క క్రైటీరియా. అది మనం రీచ్ అవుతే మనకు హాస్టల్లో అడ్మిషన్ వస్తుంది. హాస్టల్లో ప్రతి ఇయర్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అట్లాంటివి ఉంటాయి అనమాట. ప్రాపర్ గైడెన్స్ మేడం. హాస్టల్ అంటే ఒక మంచి ప్రాపర్ గైడెన్స్, అంటే ప్రాపర్ టీచర్, ఒక ప్రాపర్ కోచ్ వల్ల మనకు ప్రతిసారి మనము ఒక నేషనల్ లెవెల్ దానికి మనం తీసుకెళ్తుంటారు. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మటు హాస్టల్స్ లేవు. మీరు అన్నారు ఇప్పుడు ప్రాపర్ కోచ్ అన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మీకు స్పోర్ట్స్ కోటాలో చాలా మందికి జాబ్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్కి ఆడే వాళ్ళకే జాబ్స్ వస్తాయని నాకు ఐడియా ఉంది. అయితే మరి వాళ్ళనే కోచ్గా పెట్టినప్పుడు ప్రాపర్ కోచెస్ అవుతారు కదా. ఇప్పుడు మరి ఎందుకు ప్రజెంట్ అలా కోచెస్ లేరు అంటారు? అంటే కోచింగ్ మ్యామ్, ఏ ప్లేయర్ క్యాన్ బికమ్ ఏ కోచ్, కానీ కోచింగ్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది మేడం. ట్రైనింగ్ ప్రాసెస్ అన్నది తెలియాలి. ఇప్పుడు ఐ టోల్డ్ యూ ఫస్ట్ దట్ ఐ వెంట్ ఫర్ NIS. I was a player, I can give coaching, but I went through training. సో ఆ ట్రైనింగ్లో ఏముంటుందంటే అనాటమీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, బయోమెకానిక్స్ ఉంటుంది, కిన్షియాలజీ ఉంటుంది, స్పోర్ట్స్ ట్రైనింగ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ఒక ట్రైనర్కి అది ఓవర్లోడ్ అవుతుందా, అండర్లోడ్ అవుతుందా, ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎట్లా మనం సెట్ చేయాలన్నది అదంతా ఎవ్రీ వన్ షుడ్ గో. ఏ గుడ్ కోచ్ విల్ గో ఫర్ ఎ ట్రైనింగ్. లైక్ ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కదా మేడం. ఇప్పుడు తను చదివింది పిల్లల పైన ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఆయన ప్రాపర్గా చదువుకొని ఉండాలి. కాబట్టి ఈ NIS అన్నది ఇంపార్టెంట్ మేడం. ప్రతి ఒక్క అది ఎలిజిబిలిటీ మ్యామ్ ఒక కోచ్ కి. మీరేమంటారంటే ఒక ఆట అంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్ అయినా కోచింగ్ అనేది డిఫరెంట్, ఒక ఆడడం అనేది డిఫరెంట్. అంటే ప్రతి అంటే ప్లేయర్ కోచ్ అంటే కోచింగ్ ఇవ్వలేరు అంటారు. దానికి ఒక ట్రైనింగ్ ట్రైనింగ్ అవసరం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు తను సుధా గారు మనకి రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే అప్పుడు హాస్టల్స్ ఉండే, ఇప్పుడు హాస్టల్స్ లేవు మేడం. సో ఇది ఒక గవర్నమెంట్ కి కోచెస్ కూడా లేరు కాబట్టి ఇప్పుడు మనం ఏమంటే గవర్నమెంట్ కి ఇది మనకు రిక్వెస్ట్ దట్ ఏవైతే హాస్టల్స్ క్లోజ్ అయిపోయినాయో అవన్నీ కూడా 1980 నుంచి ఉండే మేడం. 80 నుంచి 2004 వరకు హాస్టల్స్ రన్ చేసినాయి. ఆ తర్వాత హాస్టల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. ఆ హాస్టల్స్ అన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మనకు ఒక బెటర్ స్పోర్ట్స్ కల్చర్ కావాలంటే, స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ కావాలంటే, పిల్లలు మన ఒక ఇండియన్స్ మంచి మెడల్స్ కొట్టాలంటే మనం ఒక హాస్టల్స్ అన్నది రీఓపెన్ అవ్వాలి. మంచి కోచెస్ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి, ట్రైనింగ్స్ కూడా పంపించాలి మేడం. అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించి అంటే మీ తరఫున అంటే మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది అంటారు? నా కాంట్రిబ్యూషన్ వచ్చి మేడం, నేను బికాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ డిగ్రీ కాలేజ్. పిల్లలు డిగ్రీ కాలేజ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మెచ్యూర్డ్ అయిపోయి ఉంటారు, పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు అనమాట. అక్కడ మనము కేవలం వాళ్ళకు వచ్చిన గేమ్ని వాళ్ళకి బెటర్గా ఎలా ఆడాలి అన్నది మనం నేర్పిస్తాం అక్కడ. అంటే ఇప్పుడు ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా వచ్చాను కాబట్టి ఎలా ట్రైనింగ్ ఇస్తే బెటర్ ఉంటుందన్నది నాకు బాగా ఐడియా ఉంటుంది అనమాట. సో మేము కాలేజెస్లో ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాం. క్యాంప్ అంటే ఒక గేమ్ ఆడుతున్నాం, ఖోఖో అనుకుందామండి, మనం ఖోఖో తీసుకుంటే అది టీమ్ గేమ్ కాబట్టి కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీమ్ గేమ్. ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ రావాలి అంటే నేను ఒక క్యాంప్ పెట్టాలి, ఒక 15 days 20 days కానీ నేను ఒక 1 month కానీ నేను క్యాంప్ పెడితే ఆ కోఆర్డినేషన్ అంటే ప్లేయర్స్లో కోఆర్డినేషన్ వస్తుంది. సో దే కెన్ పర్ఫార్మ్ బెటర్. ఎనీ గేమ్ వీ టేక్, దే నీడ్ ప్రాపర్ ప్రిపరేషన్ ఫర్ గుడ్ రిజల్ట్స్. అది ఇంటర్ కాలేజెట్ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ, స్కూల్ లెవెల్లో కానీ, ఈవెన్ మన స్పోర్ట్ నేషనల్స్కి వెళ్ళడానికి కానీ ప్రాపర్ ట్రైనింగ్ అంటే కోఆర్డినేషన్ కోసం వాళ్ళు క్యాంప్స్ అన్నది కండక్ట్ చేస్తూనే ఉండాలి. సో దట్ ఈచ్ ప్లేయర్స్ విల్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ప్లే ఇన్ ఏ ప్రాపర్ వే. అంటే మీరు ఇప్పుడు టీమ్ని సెలెక్ట్ చేయడం అంటే వాళ్ళు గేమ్ ఏ స్పోర్ట్స్ ఏందని నేనేమంటానంటే అంటే ఒక్కొక్క ప్లేయర్ని ఈ ప్లేయర్ దీన్ని కరెక్ట్గా ఆడగలరు. యాజ్ ఏ మీరు ఫిజికల్ డైరెక్టర్ కాబట్టి మీకు అన్ని స్పోర్ట్స్లో ఒక అవగాహన ఉంటుంది. అంటే వీళ్ళు హాకీ ఆడగలరు, వీళ్ళు వాలీబాల్ ఆడగలరు, వీళ్ళు బాస్కెట్బాల్ ఆడగలరు అని
మీరు ఎలా డిసైడ్ చేస్తారు అంటున్నారు? ఇప్పుడు దానికి వాలీబాల్ అంటే ఇప్పుడు చూడండి, దో ఐఎమ్ ఏ వాలీబాల్ ప్లేయర్, నేను రమణపేటలో వాలీబాల్ ఎంకరేజ్ చేయలేకపోయాను. ఎందుకు అంటే అక్కడ వాలీబాల్ అనగానే హైట్ కేటగిరీ వస్తుంది మేడం. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ నెట్ బిట్వీన్ ద టూ టీమ్స్. సో దర్ ఈస్ ఎ బార్ ఇన్ బిట్వీన్ టూ టీమ్స్. ఆ నెట్ హైట్ అంటే ఒక ప్లేయర్ నెట్ హైట్ ఉన్నాడు అనుకోండి, ఈజీగా హీ హ్యాస్ టు జంప్ అండ్ హీ కెన్ స్మాష్. సో హైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాలీబాల్లో. అంత తర్వాత ఎజిలిటీ, ఆ అబ్బాయికి మూమెంట్ అన్నది ఎలా ఉంటుంది, స్ట్రెంగ్త్, ఆర్మ్ లెంత్, వాళ్ళ హ్యాండ్స్ ఎంత పెద్దగా లెంత్ ఎలా ఉంది, వాళ్ళ పామ్ లెంత్ ఎలా ఉంది. అంటే ఒక బాల్ని వాళ్ళు పెట్టినప్పుడు ద మోర్ ద పామ్ లెంత్ ఈజీలీ ఈ కెన్ హ్యాండిల్ వాలీబాల్. లైక్ అంత ఎజిలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎజిలిటీ ఎంత ఉంది వాళ్ళకి, మూవ్. వాలీబాల్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కోర్ట్ గేమ్, బట్ స్టిల్ దే నీడ్ జంప్. ఎందుకంటే నెట్ ఉంది కాబట్టి నెట్ పైనకి వెళ్ళి జంప్ చేసి కొట్టాలి మనం. టెక్నిక్స్ ఉండాలి. అయితే వాలీబాల్కి వచ్చేటప్పటికి మనకు చాలా టెక్నిక్స్ ఉంటాయి మేడం దీంట్లో. అంటే అడ్వాన్స్గా ఇప్పుడు ఏంటంటే వాలీబాల్లో ఒకప్పుడు ఏంటంటే అటాకింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్, లైక్ అటాకర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ హీరోస్. బట్ ఇప్పుడు ఉన్న అట్ ప్రెసెంట్ వాలీబాల్ సిచ్యువేషన్లో మనము చూస్తే అయితే డిఫెన్స్ బోత్, అంటే రూల్స్ చేంజ్ ఎందుకు అవుతాయంటే మేడం, కొన్ని రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయంటే అది గేమ్ని బ్యాలెన్స్ చేయడానికి రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ లిబ్రో సిస్టమ్ అన్నది వచ్చింది కదా, వాళ్ళు కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మూమెంట్ ఎక్కువ ఉంటుందండి, హైట్గా ఎక్కువ ఉన్న వాళ్ళకి మూమెంట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ లిబ్రో ఇన్ వాలీబాల్ మేడ్ వాలీబాల్ మోర్ బ్యూటిఫుల్. ఎందుకంటే డిఫెన్స్ అనమాట, అంటే అటాక్ ఒకప్పుడు ఎక్కువ ఉండే, డిఫెన్స్ తక్కువ ఉండే. కానీ ఇప్పుడు డిఫెన్స్ని కూడా వాళ్ళు ఈ లిబ్రో ఇంట్రడక్షన్ని చేశారు. లిబ్రో అంటే ఆయన ఓన్లీ వెనక 3 పొజిషన్సే ఆడతారనమాట, తను వచ్చి ఆడి వెళ్ళిపోతారనమాట, డిఫెన్స్ అనమాట. వాలీబాల్కి అందము అటాకింగ్ ఎంతనో డిఫెన్స్ కూడా అంత అనమాట, అంత బ్యూటిఫుల్ డిఫెన్స్, లైక్ డైవ్స్, రోల్స్, ద వే దే టేక్ ఇట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. ఇన్ దట్ వే దే హ్యావ్ బ్యాలెన్స్డ్ ఇట్ బై ఇంట్రడ్యూసింగ్ లిబ్రో ఇన్ అది. ఇప్పుడు వాలీబాల్కి మనం చెప్పుకున్నాం హైట్ అని చెప్పుకున్నాము, స్పీడ్ అని చెప్పాను, హైట్ జంప్ అని చెప్పినాను. కబడ్డీకి స్ట్రెంగ్త్, దే నీడ్ ఏ ప్రాపర్ ఫిజిక్, హెల్దీ ప్రాపర్ ఫిజిక్, విచ్ వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ అన్నది ఉండాలి. వాళ్ళకి కనిపిస్తేనే చక్కగా బ్రాడ్ షోల్డర్స్ తోని చక్కటి మజిల్ బిల్డ్ తో ఉండాలి. కబడ్డీ అలా చూసి మీరు సెలెక్ట్ చేస్తారా? ఎస్ మేడం, అంటే హైట్ ఉన్నా ఆడగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. ఎస్ అది అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏది అని అడిగారు కదా మీరు. రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు కబడ్డీ అంటే స్ట్రెంగ్త్ ఉండాలి. లీన్ పర్సన్ దీంట్లో కబడ్డీలో ఆడలేడు అనమాట, ఎందుకంటే ఇది కాంపాక్ట్ స్పోర్ట్స్ అనమాట. అంటే ఒకరి పైన ఒకరు ఇది ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది గేమ్లో, నెట్ వేయడం కానీ అట్లాంటి స్ట్రెంగ్త్ ఉండాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు కబడ్డీ చాలా చేంజ్ వచ్చిందండి. ఒకప్పుడు అనుకున్న విధంగా కాకుండా టెక్నికల్గా టాక్టికల్గా వాళ్ళు ఆడుతున్నారు అనమాట ఇప్పుడు. సో కబడ్డీ ఖోఖో ఈజ్ ఆల్ అబౌట్ ఎజిలిటీ, క్విక్గా లేసి పరిగెత్తడం, ఫాస్ట్గా టర్న్ కావడం, స్పీడ్గా ముందుకు వెళ్ళడం. సో దాని టెక్నిక్ వేరే. మళ్ళీ ఆ ఖోఖో అంటే లీన్గా ఉండాలి. దీంట్లో ఖోఖోలో వచ్చి సన్నగా ఉండి చక్కగా బాగా పరిగెత్తగలగాలి, ఎజైల్ ఉండాలి. ఎజిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫర్ ఖోఖో పీపుల్. అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా లేసి పెడుతున్నారో, ఎంత ఫాస్ట్గా వాళ్ళు డౌన్ కిందికి వంగి ఊరుకుతారనమాట వాళ్ళు. దే డోంట్ రేస్ దేర్ టార్సో, దే విల్ బెండ్ అండ్ రన్. అలా అంటే ఖోఖో అన్నది మనకి లీన్గా ఉన్న వాళ్ళు వస్తారు. అథ్లెటిక్స్లో మనం చూస్తే వాళ్ళకి స్టామినా ఉండాలి మ్యామ్. అంటే దే నీడ్ లాట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ గేమ్, ఎందుకంటే ఫినిష్ చేయడానికి ఒక పర్సన్కి స్టామినా. ఇప్పుడు 100 మీటర్స్కి లాంగ్ డిస్టెన్స్కి, షార్ట్ డిస్టెన్స్కి లాంగ్ డిస్టెన్స్కి తేడా ఉంటుంది దాంట్లో కూడా, అథ్లెటిక్స్లో కూడా. ఇప్పుడు 100 మీటర్స్ ఫాస్ట్గా ఉరికే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ ఒక 1500 కానీ 3K కానీ 5K కానీ 10K కానీ చేయలేరు. 10K చేసేవాడికి ఎండ్యూరెన్స్ ఉండాలి బాగా. అంటే హీ కుడ్ ఏబుల్ టు రన్ ఫర్ 10 kilometers వితౌట్ గెట్టింగ్ ఎనీ స్ట్రెయిన్. అంటే 10 kilometers రన్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో ఈ నీడ్ ఎండ్యూరెన్స్, దట్ ఈస్ ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఆ ఎండ్యూరెన్స్ ఉందా లేదా అని చూస్తాము. 100 meters వాళ్ళకి ఏంటి ఫాస్ట్గా, అంటే ఫుల్ 100% పెట్టి ఉరకగలగాలి, అంత ఫాస్ట్గా ఉరకాలి. అంటే దీంట్లో మనకి ఎలా తెలుస్తుంది అని మీరు అన్నారు కదా. ఇప్పుడు మన ఇండియాలో వీఆర్ ల్యాకింగ్ దట్. ఏంటంటే మనము
ఒక ఫారిన్ కంట్రీలో ఒక ప్లేయర్ని, ఆ ప్లేయర్ ఏ గేమ్కి సూటబుల్ అన్నది మజిల్ బయాప్సిస్ ఉంటుందండి. మజిల్ వీ హ్యావ్ 2 types ఆఫ్ మజిల్స్, ఒకటి ఫాస్ట్ ట్విచ్, ఒకటి స్లో ట్విచ్. ఫాస్ట్ ట్విచ్ అంటే దే ఆర్ గుడ్ ఫర్ స్ప్రింటింగ్ ఈవెంట్స్, స్లో అంటే ఎండ్యూరెన్స్. వీ హ్యావ్ దట్. అంటే మనకు అట్లా లేకుండా కూడా మనము చెప్పగలుగుతాము, వాళ్ళ ఒక మూమెంట్ ని బట్టి మనము చెప్పగలుగుతాము. ఐడియా ఉంటుంది వీళ్ళ ఇది ఆడగలరా లేదా అని. వాళ్ళని చూసి వాళ్ళకి జస్ట్ ఒక ట్రైనింగ్ లో ఏమైనా డిసైడ్ చేసి వాళ్ళని తీసేయడం ఎప్పుడైనా అలా జరిగిందా? అంటే ట్రైనింగ్ వరకు వచ్చి వీళ్ళని మీరు సెలెక్ట్ చేశారు, ఒక గ్రూప్ని సెలెక్ట్ చేశాక ఈ గేమ్లో వీళ్ళు ఆడలేకపోతున్నారు, వీళ్ళని తీసి మళ్ళీ వేరే గేమ్లోకి ఏమైనా షిఫ్ట్ చేద్దామా అని ఎప్పుడైనా జరిగిందా మీ సందర్భాలు? మా సందర్భంలో అంటే కాలేజ్ లెవెల్లో అవుతాయి మేడం. కాలేజ్ లెవెల్లో ఒక ప్లేయర్ ఒకటే గేమ్ ఆడడు, హీ విల్ బి మల్టీ టాలెంటెడ్ అనమాట. వాడికి ఒక అథ్లీట్కి అథ్లెటిక్స్ వస్తుంది, కబడ్డీ ఖో కూడా ఆడగలుగుతారు. కబడ్డీ ఖో అన్ని కామన్ గేమ్స్ అండి, అవి ఎవరైనా ఆడగలుగుతారు అనమాట, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటారు కాబట్టి. సో దే విల్ హ్యావ్ దట్ ఇంటెన్షన్. అయితే ఇంకోటి, ఇక్కడ మనము ఒక గేమ్ పట్ల ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. ఆ గేమ్ పట్ల వాడి ఒక డెడికేషన్ అన్నది ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టు లెర్న్ ఎనీ గేమ్. ఇప్పుడు మనము లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం మ్యామ్, వీఆర్ అవర్ పిల్లలు, చిన్న పిల్లలు, మనమేం మళ్ళీ వాళ్ళకి ఇలా మాట్లాడు అని చెప్పట్లేదు కదా. వాళ్ళు చూస్తూ వాళ్ళని చూస్తే తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏమంటుంది, మనం 1-2 మాట్లాడి నేర్పిస్తాం, అత్త తాత అట్లాంటివి మనం నేర్పిస్తాం వాళ్ళకి, ఇలా పలకమని. గేమ్ కూడా అట్లాంటిదే మేడం. చూడడం వల్ల, కంప్లీట్గా అబ్జర్వ్ చేయడం వల్ల లాంగ్వేజ్ లాగా మనం గేమ్ని నేర్చుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు లాంగ్వేజ్ని ఎట్లా నేర్చుకుంటాడో గేమ్ని కూడా అలా నేర్చుకోవాలన్నమాట. అదే పర్ఫెక్షన్. ఒక మంచి ఏజ్కి వచ్చి మనము మంచిగా మాట్లాడుతున్నాము ఇంగ్లీష్ కానీ, ఓరియంటేషన్ టువర్డ్స్ దట్ లాంగ్వేజ్ కానీ, ఓరియంటేషన్ టువర్డ్స్ ద గేమ్ ఈజ్ వెరీ, ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి. ప్యాషనేట్ పర్సన్స్, నేను ఎందరో మా ఫ్రెండ్స్ని చూస్తాను, దే ఆర్ వెరీ గుడ్ అట్ వాలీబాల్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ క్రికెట్. Different games, 2 are different games, but they are excellent in both games. How? అది పాసిబుల్ అనుకుంటాం, but they have played. I can take the name also. He is one of our close friend. He is living in USA, but he plays both at national level go ఆడుతున్నారు, అది కూడా USA లో. Imagine, he is playing both volleyball and cricket. And he is very excellent in both. He did captainship and also for the teams. గుర్తు పెట్టుకోవడం కూడా చాలా కష్టం కదా, టెక్నిక్స్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా ఉంటాయి. Practice makes man perfect, ma'am. క్రికెట్ డిఫరెంట్. Repeated practice makes its perfection వచ్చేస్తుంది. చాలా డెడికేషన్, love towards the game, ma'am. That's what I am saying. ఒక గేమ్ పట్ల మన ఒక ప్రేమ, మన రెస్పెక్ట్ ఆ గేమ్ పట్ల ఉంటే ఏదైనా సాధించవచ్చు మనం. 1-2 గేమ్స్ కాదు, ఏదైనా సాధించవచ్చు మనం. అట్లా ప్రతి ఒక్క గేమ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది మ్యామ్. స్విమ్మర్స్కి కానీ, అథ్లెటిక్స్ కానీ, జిమ్నాస్టిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీటే జిమ్నాస్టిక్స్ ఓన్లీ మనం టెండర్ ఏజ్లోనే మనం నేర్పించగలుగుతాం. బికాస్ అప్పుడే బాడీ వంగుతుంది పిల్లలకి, అప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. స్విమ్మింగ్ కూడా అట్లా మేడం. స్విమ్మింగ్ అయితే మన కంట్రీలో మనకి 2 మిస్ అవుతున్నాయి మేడం, జిమ్నాస్టిక్ అండ్ స్విమ్మింగ్. వేరే కంట్రీలో వై దే ఆర్ విన్నింగ్ సో మెనీ మెడల్స్ అంటే చిన్నప్పుడే వాళ్ళకి బేసిక్ 2 గేమ్స్ నేర్పిస్తారు, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్. బాడీ బిల్డ్ అవుతుంది, మజిల్ స్విమ్మింగ్ వల్ల, జిమ్నాస్టిక్స్ వల్ల ఎజిలిటీ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఈ 2 గేమ్స్ ఎప్పుడైతే పట్టు వస్తుందో ఏ గేమ్ అన్నా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో మనకి జిమ్నాస్టిక్స్ అన్న భయం, స్విమ్మింగ్కి మనకు అంత ఫెసిలిటీస్ ఎక్కడా లేవు, అంతటా ఎవ్రీవేర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఉన్నా కూడా అంత మనం పర్ఫెక్ట్ అంటే ఏదో నార్మల్ గా నేర్చుకోవడానికి అంటే పేరెంట్స్ కూడా అవగాహన లేదు మేడం, ఏది నేర్పిస్తే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టు టేక్ మై డాటర్, షీ వాజ్ షార్ట్ వెన్ షీ వాజ్ ఇన్ 5th. సో ఐ థాట్ and now I have to go for swimming. I joined her in swimming. By 5th class we made her to do swimming. For 1 year she did swimming. Her height has పెరిగిపోయింది. అంటే నాకు ఆ ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను వేసానంట, స్విమ్మింగ్ నేర్పిస్తే తను
హైట్ వస్తుంది అని చెప్పి నేను వేసాను. అది కరెక్ట్గా నేను ఎక్స్పెరిమెంట్ చేసింది కరెక్ట్గా వర్కౌట్ అయింది. సో తను టాల్ అయిపోయింది, 7th క్లాస్కి టాల్ అయిపోయింది అనమాట. దట్ ఈస్ ఫైన్. చూడండి, ఒక బాడీని ఎట్లా, ఒక స్పోర్ట్స్ ద్వారా మనం బాడీని మనం ఎట్లా డెవలప్ చేసుకోగలుగుతాము, అది బ్యూటిఫుల్ కదండి. అది అందుకోసం ప్రతి పేరెంట్కి అలా ఉండాలండి. ప్రతి పేరెంట్కి ఆ నాలెడ్జ్ ఉంటే అప్పుడు వాళ్ళు దేంట్లో ఎక్సలెంట్ అన్నది, మనం దేంట్లో వాళ్ళు ఎక్సలెంట్ అవ్వగలుగుతారు అన్నది మనం చెప్పొచ్చు. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తారు ప్లేయర్స్ని, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఖోఖో కబడ్డీ అని, ఖోఖో కబడ్డీకి చాలా తగ్గిపోయింది ప్రాధాన్యత. అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు? మన దగ్గర ఇంకా ఖోఖో కబడ్డీ అవుతుందా, ఆడుతున్నారా, ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందంటారా దానికి? ఎందుకు లేదు మేడం, ఇప్పుడు ప్రో కబడ్డీ, ఖోఖో కబడ్డీ, ఖోఖో పరిస్థితి ఏంటి? ఖోఖో కూడా వస్తుంది మేడం, ఖోఖో కూడా ఖోఖో వస్తుంది. ఇప్పుడు కూడా ఖోఖోలో ఇప్పుడు ఎట్లయితే మన IPLలో ఎలా క్రికెట్ టీమ్స్ తీసుకుంటున్నారో, కబడ్డీ ఎట్లా అయిందో ఖోఖో కూడా వస్తుంది మేడం. ఖోఖో ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గేమ్. అది ఎందుకు మనము అంత చెప్తున్నామంటే మేడం, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎందుకు ఇన్ని మెడల్స్ కొట్టగలిగింది అంటే వాళ్ళు కొన్ని గేమ్స్ తీసుకున్నారు, వాళ్ళ జియోగ్రఫికల్ కండిషన్కి సూట్ అయ్యేది, వాళ్ళ అనాటమీకి సూట్ అయ్యేది, వాళ్ళ ఫెసిలిటీస్ని పట్టుకొని వాళ్ళు ఒక 5 గేమ్స్ తీసుకున్నారు మేడం. ఒక 5 గేమ్స్ వాళ్ళు బాగా, లైక్ స్విమ్మింగ్, డైవింగ్, టేబుల్ టెన్నిస్, షటిల్, ఈ కొన్ని ఈవెంట్స్లో ఏది ఇప్పుడు వాలీబాల్ అట్లాంటి హైట్ ఓరియంటెడ్ గేమ్స్ కదా. సో దానికోసం అని చెప్పి మనం కూడా ఇండిజీనియస్ గేమ్ని మనం ఎంకరేజ్ చేద్దాం ఫస్ట్. ఖోఖో అండ్ కబడ్డీ ఈజ్ అన్ ఇండిజీనియస్ గేమ్. కబడ్డీ కూడా ఏషియన్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ అయింది. ఇవి కూడా కొన్ని ముందుకు వస్తాయి, ఆడతారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళు మనకి ఆ గేమ్స్ పట్ల ఎక్కువ అవగాహన ఉన్నందుకు. విద్యా వ్యవస్థలో క్రీడల ప్రాధాన్యత ఎలా ఉంది? అంటే ఎలాంటి స్పోర్ట్స్ అయినా ఎట్లా ఆడాలి ఏంటి అని మనకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె అనిత గారు మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడాలంటే మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసేయండి, ఆవిడతో మాట్లాడండి. అయితే ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు ఇందాక స్పోర్ట్స్, ఇప్పుడు మనకి ఒక ఖోఖో కానీ కబడ్డీ కానీ మీరు చెప్పారు, ప్రో కబడ్డీ ఉందని, ఖోఖో కూడా ఇప్పుడు రాబోతుంది అని, అంటే ఇంకా వాటికి అంటే ప్రాధాన్యత పెరుగుతుందంటారా, తగ్గుతుందంటారా? అంటే ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఒలింపిక్స్ పైన వచ్చాయి, ఇప్పుడు మీరు దానిపైన కూడా మీరు ఏం చెప్తారు? అంటే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఒలింపిక్స్లో మనకి మన వాళ్ళు మన తరఫు నుంచి అని ఎన్ని స్పోర్ట్స్ ఆడారు ఏంటి, ఒక్కసారి మాకు చెప్తారా? ఒలింపిక్స్కి వచ్చేటప్పటికి మేడం నేనైతే ఐఎమ్ హ్యాపీ, బికాస్ ఎందుకంటే మన లాస్ట్ ఒలింపిక్స్ కంటే ఈ ఒలింపిక్స్లో మనకి ఎక్కువ మెడల్స్ వచ్చాయి. కొన్ని గేమ్స్ చాలా నారోగా మనం మిస్ అయ్యాం, కొన్ని గేమ్స్లో మనం నారోగా గోల్డ్ మెడల్ మిస్ అయింది, కొన్ని గేమ్స్లో పర్ఫార్మెన్స్ అన్నది కూడా మనది ఇంప్రూవ్ అయింది. అంటే మనకున్న ఒక పొటెన్షియల్తోని ఒలింపిక్స్ అన్న అట్లాంటి హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ గేమ్స్ కాంపిటీషన్స్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అన్నది అది ఆశాజనకంగానే ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు మనము ఇంకా కూడా మనల్ని మనం ఇంకా కూడా పుష్ చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి అన్నది గవర్నమెంట్ సెక్టర్స్లో చేంజ్ రావాలి మేడం, గవర్నమెంట్ పాలసీస్లో చేంజ్ రావాలి. అంటే స్పోర్ట్స్ పాలసీస్ ఎక్కువ అవ్వాలి, స్పోర్ట్స్కి బడ్జెట్ అన్నది ఎక్కువ కేటాయించడం జరగాలి, ఆ తర్వాత స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అన్నది ఎక్కువ జరగాలి, స్టాండర్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫెసిలిటీస్ అన్నది కూడా పెరగాలి, ఇంకా కూడా మనకు పెరగాలి ఫెసిలిటీస్ అని. ఇంకోటి మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మన సింధు కానీ ఇప్పుడు ఉన్న మనం రెజ్లర్స్ కానీ వీళ్ళందరూ బయట ట్రైనింగ్ తీసుకొని, అంటే స్టాండర్డ్ ఆఫ్ ట్రైనింగ్ అన్నది ఇంకా పెరగాలి. ఎక్స్పోజర్, దీన్నే ఎక్స్పోజర్ అంటారు. అంటే ఫారిన్ టూర్స్ కానీ వాళ్ళకి, ఇప్పుడు మనం హాకీ ఆడుతున్నామండి, మనము ఒకప్పుడు హాకీకి ఇప్పటికి హాకీకి చాలా చేంజ్ ఉంది. మన వాళ్ళు బ్రాంజ్ కొట్టగలిగిందంటే అది రియల్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ మనకి హాకీలో. ఎందుకు అంటే అది చెప్తాను మేడం. ఇప్పుడు హాకీ ఇంటర్నేషనల్ లెవెల్లో టర్ఫ్ గేమ్ మేడం, అది టర్ఫ్లో ఆడతారనమాట. టర్ఫ్ ఇస్ వెరీ వెరీ హార్డ్ టు ప్లే. మనం హాకీ మనము ల్యాండ్ పైన ఆడతాం, ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే టర్ఫ్ అన్ని సిటీస్లో టర్ఫ్ ఉండాలి.
అప్పుడే కానీ టర్ఫ్లో బాల్ అన్నది మూమెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట, దాన్ని తీసుకెళ్లడం కానీ. దానికి టర్ఫ్లో ఆడడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. అయితే ఇప్పుడు మనకు హాకీలో 3rd ప్లేస్ వచ్చింది, మీరు పెనాల్టీ స్ట్రోక్స్ చూసి ఉండొచ్చు, వీడియోస్ చాలా మంది పెట్టారు. అది దట్ ఈస్ అ వండర్, ఇట్స్ అ బ్యూటీ ఆఫ్ దట్ గేమ్ అనమాట. ఎట్లా వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళు ఎట్లా వాళ్ళకి అంటే వీళ్ళు చాలా మ్యాచెస్, ఎక్స్పోజర్ మ్యాచెస్ ఆడారు మేడం. అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి కానీ టర్ఫ్లో వాళ్ళు ఆడడము, వాళ్ళ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనము హాకీలో ముందుకు వెళ్తున్నాం. ఇంకా అది హాకీ ఈజ్ ఇన్ ఇండియన్, ఇట్ ఈస్ అవర్ గేమ్, దిస్ ఈజ్ బోర్న్ ఇన్ అవర్ కంట్రీ. హాకీ ఈజ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ గేమ్, ఇట్ ఈస్ అవర్ గేమ్, మన నేషనల్ గేమ్ హాకీ అనమాట. మనకెందుకు మనకు అప్పట్లో హాకీకి అంత ప్రాధాన్యత లేదు, ఇప్పుడు కొంచెం పెరుగుతూ ఉంది. లేదు మేడం, మనము హిస్టరీ, ఒలింపిక్ హిస్టరీలో తీసుకుంటే 1952 కానీ 1952, 54 అట్లా 56లో మనకి ఎప్పుడు గోల్డ్ హాకీ. ఇమాజిన్ ఇన్ దోస్ డేస్ జ్ఞాన్ చంద్, ఫాదర్ ఆఫ్ హాకీ, ఆయన ఆడేటప్పుడు ఆయన 5 ఒలింపిక్స్ 4 ఒలింపిక్స్ ఆడాడండి. ప్రతిసారి మనకు గోల్డ్ వచ్చింది. అది ఇండియన్ గేమ్, ఇట్ ఈస్ బోర్న్ ఇన్ ఇండియా, దట్ హాకీ ఈస్ బోర్న్ ఇన్ ఇండియా అనమాట. మన గేమ్ అక్కడ. అయితే ఎప్పుడైతే కొన్ని రూల్స్ చేంజ్ అవుతుంటాయి, కొన్ని అట్మాస్ఫియర్, సర్ఫేసెస్ ఎప్పుడైతే చేంజ్, ఇప్పుడు వాలీబాల్ ఈజ్ అన్ అవుట్డోర్ గేమ్, ఒకప్పుడు ఒక అవుట్డోర్, ఇది ప్యూర్లీ ఇండోర్ గేమ్. ఇప్పుడు వాలీబాల్ ఇస్ ప్యూర్లీ ఇండోర్ గేమ్. ఇప్పుడు అంటే ఇండోర్లో ఆడడం వల్ల పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇండోర్లో ఆడాలి. హాకీ కూడా అంతే. ఇప్పుడు మనం బయట ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం, మామూలుగా ల్యాండ్ గ్రౌండ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ మన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేటప్పటికి మనం దేంట్లో ప్రాక్టీస్ చేస్తాం, ఎక్కడ ఆడాలి, మనము టర్ఫ్లో ఆడాలి. అట్లాంటి టర్ఫ్ ప్రతి సిటీలో ఉండాలి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి అవైలబుల్ ఉండాలి, ప్రతి ఒక్క ప్లేయర్ కి అవైలబుల్ ఉంటే ఇంకా కూడా మనము వండర్స్ చేయొచ్చు. టర్ఫ్ ఫెసిలిటీ లేదంటారా? చాలా కొన్ని పట్టణాల్లో ఉంది మేడం, కానీ కొన్ని సిటీస్ లో. ఇప్పుడు మన దగ్గర కూడా రైల్వే వాళ్ళ దగ్గర టర్ఫ్ ఉంది, గచ్చిబౌలిలో కూడా ఉంది టర్ఫ్. కోచింగ్ సెంటర్స్ ప్రైవేట్ ఉండదు మేడం హాకీలో, దే ఆర్ ఆల్ లైక్ ఇట్స్ ఆల్ గవర్నమెంట్ సెక్టార్స్. అట్లాంటివి చాలా రావాలి మేడం. ఇప్పుడు ఒరిస్సాలో మొన్న ఒక బ్యూటిఫుల్ ఇండోర్ స్టేడియం కట్టారనమాట హాకీకి. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ఏషియా హాకీ. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాం. ఎస్ మ్యామ్. అంటే మనము దాని పట్ల, మన గేమ్ ఏదైతే మన ఇండియాలో పుట్టిన గేమ్ పట్ల మనకు ఒక పట్టు ఉంటుంది మ్యామ్. మనము బీట్ చేయాలంటే మనకి నెక్స్ట్ అనుకుందాం, మనం నెక్స్ట్ ఒలింపిక్ లో లెట్ us థింక్ దట్ వీ గెట్ గోల్డ్. అది మన గేమ్ అనే ఫీల్ ఉంటుంది. మన గేమ్ అనేటప్పటికి మన ఒక ఫీల్ ఉంటుంది, మనకు దానిపైన ఒక పట్టు ఉంటుంది మ్యామ్. అప్పుడు డెఫినెట్ గా మనకు ఐఎమ్ థింకింగ్ దట్ ఇఫ్ దే వర్క్ హార్డ్ మోర్, లైక్ ఇప్పుడు ఇంకా వాళ్ళు బాగా వర్క్ హార్డ్ చేస్తే డెఫినెట్ గా నెక్స్ట్ ఒలింపిక్స్ లో మనకు గోల్డ్ వస్తుంది మేడం. లెట్ us క్రాస్ అవర్ ఫింగర్. నేను చూసాను, మీ వీడియోస్ చూసాను కొన్ని. అంటే మీరు హాకీ నేర్పిస్తూ ఉన్నారు పిల్లలకి, అంటే లైక్ మీరు ఆడుతూ సంథింగ్ టెక్నిక్స్ ఏదో చెప్తున్నారు. అంటే హాకీకి సంబంధించి కూడా మీకు కొన్ని టెక్నిక్స్ అంటే అవన్నీ ఐడియా ఉన్నాయంటారు? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఐమ్ ప్లస్డ్. నేను లాస్ట్ టైం మా కాలేజ్లో 5 ప్లేయర్స్ని గచ్చిబౌలిలో సాయి హాస్టల్ వాళ్ళకి మా కాలేజ్లో మేము అడ్మిషన్ ఇచ్చాం మ్యామ్. దాంట్లో 5 సెటిల్ అయ్యారు మేడం. ఎలా అంటారా, ఫస్ట్ ఒక అబ్బాయికి ఆర్మీలో జాబ్ వచ్చింది. And I am proud to say that he got a job in army and he is selected for Red Army అని ఒక టీం ఉంటుందన్నమాట. ఆర్మీలోనే రెడ్ ఆర్మీ అని ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే ఇండియాకి నెక్స్ట్ టీం. ఇప్పుడు ఇండియన్ టీం ఎట్లా, వరల్డ్ కప్ టీం ఎట్లా, ఐపీఎల్ టీం ఎట్లా ఉంటుందో అట్లా ఇండియాకి నెక్స్ట్ టీంలా ఒక చిన్న గ్రామం నుంచి, ఒక నల్గొండ అట్లాంటి చిన్న గ్రామం నుంచి తను ఆ లెవెల్కి ఎదిగిందంటే why I can tell now, he trained from its early age. 12 years నుంచి తను ట్రైన్ చేస్తే 19 years కి పీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. నేను అదే చెప్తానండి, క్యాచ్ దెమ్ యంగ్ ఈజ్ ద కరెక్ట్ థింగ్. అదే 12-14 years లో స్పోర్ట్స్ లో వచ్చేసేయాలి. అది ఇంకా వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంటది. వాళ్ళు 20 years కి వచ్చేటప్పటికి, 22 years కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిపోతారు. అప్పుడు ఇప్పుడు మన చూసుకుంటే, మన ఒలింపిక్ ది చూసుకుంటే ఇప్పుడు నీరజ్ చోప్రా ఉన్నారండి. ఇప్పుడు దిస్ ఇస్ సెకండ్ ఒలింపిక్స్. ఒక ఒలింపిక్స్ ఇంకొక ఒలింపిక్స్ 4 సంవత్సరాలు తేడా. 4 అంటే 8 years అదే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అంతే పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే టఫ్. ఎందుకని ఇవ్వగలుగుతున్నాడంటే బికాజ్ ఈజ్ ఇన్ ఆర్మీ.
సో ఈజ్ ట్రైన్డ్ రెగ్యులర్లీ అండ్ ఈజ్ ట్రైన్డ్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తను బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తను ట్రైనింగ్ క్యాంప్స్ అన్ని అవుట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీలో జరుగుతుందనమాట. అట్లాంటి ట్రైనింగ్ ఎక్స్పోజర్ ఉంది తనకి. అందుకోసమే అలా అంత ఈజీగా మనకు ప్లేస్ రాగలిగిందనమాట. ఏది పవర్ గేమ్, దట్ ఈస్ జావ్లింగ్ త్రో ఈజ్ ఈ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆర్మ్ పవర్. ఓకే. సో వితౌట్ దట్ ఈ క్యాన్ డూ. అట్లాంటి పవర్ గేమ్లో మన వాళ్ళు ఇట్లా స్టాండర్డ్గా ఒక 2 ఒలింపిక్ గేమ్స్లో చేస్తున్నారన్నది అది గ్రేట్ మేడం. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒలింపిక్స్లో మనకి నిజంగా కూడా మనం మంచి పర్ఫార్మెన్స్ తేవచ్చు, కానీ ఓన్లీ ప్రాపర్ ప్లానింగ్ వలన, గవర్నమెంట్ ఒక హెల్ప్ వలన. ఇప్పుడు చాలా మంది స్పాన్సర్స్ మేడం, ఇప్పుడు మన దగ్గర ఎంతోమంది రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ అకాడమీస్ పెట్టండి, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టండి. స్పోర్ట్స్ ఒక ఫ్యాక్టరీ లాగా మ్యామ్. ఇప్పుడు వై చైనా ఈజ్ ప్రొడ్యూసింగ్ సో మెనీ, దే ఆర్ నాట్, అది వాళ్ళ పాలసీలోనే ఉంది. స్పాన్సర్స్ ఎక్కువ వస్తే ఇంకా ఆడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్. అవును మేడం. ఇప్పుడు ఏమైతుందంటే అప్పుడు వాళ్ళకి జాబ్స్, కానీ ఇప్పుడు ఒక మంచి ప్లేయర్కి ఒక మంచి జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు తను ఇంకా కూడా తన కెరియర్ని ఇంకా కూడా మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ బడ్జెట్ ఉండాలి మేడం, స్పోర్ట్స్ కోటాస్ ఉండాలి, ఇంక్రీజ్ చేయాలి, తగ్గించొద్దు. ఐఎమ్ సారీ టు సే దట్ ముందు స్పోర్ట్స్ కోటా 2% ఉంటే ఇప్పుడు 1.5 అయింది. లేదు, స్పోర్ట్స్ కోటా, ఎస్ మ్యామ్, ఎడ్యుకేషన్ వైజ్ ఆల్సో, ఎడ్యుకేషన్లో కూడా స్పోర్ట్స్ కోటా. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఉన్నాను అనుకోండి, నాకు ఒక మంచి జాబ్, మంచి కాలేజ్లో అడ్మిషన్ రావడము, ఎంబీబీఎస్ కానీ అదేంటి ఇంజనీరింగ్లో కానీ అట్లాంటి మంచి మంచి ప్రొఫెషనల్ ఫీల్డ్స్లో స్పోర్ట్స్ కోటా అన్నది ఇంక్రీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి స్పోర్ట్స్కి మార్క్స్ ఇవ్వాలి, అప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్. ఎస్ మేడం, అప్పుడు బోత్ మదర్, పేరెంట్స్, పిల్లవాడు ఇద్దరు కష్టపడతారు అన్నమాట దానికి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 12 years 14 yearsలో పిల్లలు వచ్చేసేయాలి అది అన్నారు. ఎడ్యుకేషన్ని, స్పోర్ట్స్ని అంటే వాళ్ళు ఆ ఏజ్లోనే వస్తే చాలామంది తల్లిదండ్రులకు భయం కూడా ఉంటుంది. ఆ 12 years 14 years అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ ఏమైపోద్దో, తర్వాత ఎడ్యుకేషన్లో మళ్ళీ రాణిస్తారో లేదో అని. మీరు కూడా ఆ ఏజ్ నుంచి వచ్చారు. సో ఎట్లా బ్యాలెన్స్ చేశారు దాన్ని మీరు? ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ బ్యాలెన్స్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చారు? మేడం, నేను ఫస్ట్నే చెప్పాను, ఫ్యామిలీ సపోర్ట్. దట్ ఈస్ ఐ షుడ్ థ్యాంక్ మై మదర్, మై ఫాదర్ అండ్ ఆల్ ద సిబ్లింగ్స్ హూ రియల్లీ ఎంకరేజ్ మీ టు కమ్ అప్ ఇన్ స్పోర్ట్స్. అంటే నేనేమంటానంటే, ఒక సేయింగ్ ఉంది, ఒక నోషన్ ఉంది అందరికీ, ఏంటంటే స్పోర్ట్స్ ఆడితే వాడు చదవడని. తప్పు, రాంగ్. స్పోర్ట్స్లో మనం ఎందుకు ఆడతామండి? స్పోర్ట్స్ మనము గెలవాలని ఆడతాం కదా, అవునా? గెలవాలని ఆడతాము. ఒక టీమ్ గేమ్ ఆడితే ఒక కోఆపరేషన్తో ఆడతాం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుంది, సోషలైజేషన్ వస్తుంది, అంత ఫిజికల్గా ఫిట్ ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ అన్నది ఏముంటుంది, ఈ గేమ్, ఈ బాల్ ఇలా వచ్చింది, నేను ఇలా కొట్టాను కదా, దాన్ని ఇది తప్పు అయితే నేను ఇంకా ఎట్లా మార్చుకోవాలి, ఒక ప్లానింగ్ వచ్చేస్తుంది. అప్పటికే ఒక ఫోకస్డ్ మైండ్ వస్తుంది, అవునా? అప్పుడు ఎట్లా స్పోర్ట్స్ పర్సన్ మంచిగా చదవలేరని ఎలా అంటారండి? లేదు, అది తప్పు. ఒక స్పోర్ట్స్ పర్సన్ బెటర్గా చదవ. ఎందుకంటే మన ఇండియన్ టీంలోనే శ్రీనాథ్ ఉండే కదా, హీజ్ అన్ ఇంజనీర్ స్టూడెంట్. చాలామంది డ్రేవిడ్, వీళ్ళందరూ కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నుంచే వచ్చారు వాళ్ళు. సో అది ఒక బ్యారియరే కాదు మేడం. ఇన్ కేసు మనకొకటి అదొక తప్పు నోషన్ ఉంది, స్పోర్ట్స్ ఆడితే పిల్లలు చదవరు అని. లేదు, స్పోర్ట్స్ ఆడితేనే వాళ్ళు బాగా చదువుతారు, మంచిగా చదువు. ఇప్పుడు అది ప్రూవ్ చేయడానికే మేడం నేను నా మొన్న జస్ట్ 2023లో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై పిహెచ్డి. ఎందుకు? స్పోర్ట్స్లో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాను నేను. ఎడ్యుకేషన్ త్రూ కూడా నేను హయ్యెస్ట్ ఉండాలని, నేను విత్ ద సపోర్ట్ ఆఫ్ మై ఇన్లాస్, మై హస్బెండ్, మై చైల్డ్, వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని నేను పిహెచ్డి కూడా నేను కంప్లీట్ చేశాను. ఎందుకంటే చెప్పడానికి, అయ్యా మనము స్పోర్ట్స్ ఆడి కూడా మనము ఎడ్యుకేషన్లో కూడా ఈ లెవెల్కి రావాలి అని, రాగలుగుతారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఒక గైడ్ ఈజ్ అన్ వైస్ ఛాన్సలర్, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. వైస్ ఛాన్సలర్ అంటే ఈజీ ఇది కాదు కదండి, ఒక యూనివర్సిటీకి హెడ్. అట్లాంటి వైస్ ఛాన్సలర్ పొజిషన్లో వచ్చాం, డీన్ లాగా వచ్చాం. మనము పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నాము యూనివర్సిటీ లెవెల్లో కానీ, అదేంటి ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ కూడా మనము స్పోర్ట్స్ వల్ల మనం ఎడ్యుకేషన్ త్రూ మనం వెళ్ళొచ్చు. అట్లాంటప్పుడు స్పోర్ట్స్ ఆడితే చదవలేరు అన్నది దట్ ఈస్ రాంగ్ మిత్. అంటే ఇప్పుడు మరి స్పోర్ట్స్ ఆడితే చదవలేదు అన్నది అన్నారు, చదువుతారు బాగా అన్నారు.
అయితే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ పర్సన్స్ మంచి పొజిషన్లో ఉండాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలంటారు? ఓకే అండి, దీనికి ఒక స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవాలంట, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ని మనం చేయాలంటే కూడా ఫస్ట్ ఇంటర్ లెవెల్లో ఏమో డిపిఎడ్ ఉంటుంది మేడం, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని. అది పీసెట్ ద్వారా దీంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ ద్వారా వాళ్ళని ఎంపిక చేయబడడం అవుతుంది. అది ఇంటర్ లెవెల్లో. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళేమో బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదవచ్చండి. అంత తర్వాత ఎంపీఎడ్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయినాక ఎంపీఎడ్. అయితే ఈ బీపీఎడ్ ఎంపీఎడ్ అనేది క్వాలిఫికేషన్ ఫర్ జాబ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్స్. అంటే ఫిజికల్ డైరెక్టర్గా, ఇప్పుడు నేను ఫిజికల్ డైరెక్టర్గా నేను చేస్తున్నాను, నాకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ దీంట్లో నేను రాగలిగాను. అంత తర్వాత మనము ఎంఫిల్ చేయొచ్చు, అంత తర్వాత పిహెచ్డి చేయొచ్చు, రీసెర్చ్ వర్క్ చేయొచ్చు. మనము దీంట్లో రీసెర్చ్కి ఇట్లా మనం ఎంపీఎడ్ పిహెచ్డి అవుతే ఏంటి మనకి దేంట్లో జాబ్స్ వస్తాయంటే యూనివర్సిటీ లెవెల్లో జాబ్స్ వస్తాయి. మనము రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, సైంటిఫిక్ ఫీల్డ్లో మనం వెళ్ళొచ్చు, స్పోర్ట్స్ సైంటిస్టులు కావచ్చు మనము. అంత తర్వాత ఇప్పుడు నేను ఏంటి స్పోర్ట్స్ సైకాలజీ ఉందండి, స్పోర్ట్స్ అది కూడా స్పోర్ట్స్ సైకాలజీ కానీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ కానీ, బిఎస్సీ ఇన్ న్యూట్రిషన్ కానీ, దాని తర్వాత ఫిజియోథెరపీ కానీ, స్పోర్ట్స్ ఇప్పుడు కొత్త కొత్త ఫీల్డ్స్ వస్తున్నాయి. అంటే స్పోర్ట్స్ని ఒక బిజినెస్ లాగా కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు స్పోర్ట్స్ బిజినెస్ ఉంది, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఉంది, స్పోర్ట్స్ మార్కెటింగ్ ఉంది, స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ ఈ కోర్సెస్ ఎన్నో వస్తున్నాయి. స్పోర్ట్స్ తోని మనకు జాబ్స్ వచ్చే ఎడ్యుకేషన్ దిక్కు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి మేడం. అంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, స్పోర్ట్స్ ఆడడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అంటే మనకి ఈ అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్, అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఎక్కువ స్థాయిలో స్పోర్ట్స్లో ఎంకరేజ్మెంట్ ఉందంటారా, లేకపోతే ఓన్లీ అబ్బాయిలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అంటారా? అట్లా ఏం లేదు మేడం, జెండర్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. కానీ ఇప్పుడు మనం అమ్మాయి అనగానే ఏమవుతుంది, మన దగ్గర కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఆ రిస్ట్రిక్షన్స్లో వాళ్ళకి ఏముంటుంది, ఒకటి ఏంటంటే పార్టిసిపేషన్ దగ్గర. ఇప్పుడు మా కాలేజ్లో మేము ఒక టీం తీయాలి అనుకోండి, నేను ఒక ఉమెన్ టీం తీయాలి అనుకున్నప్పుడు నాకు గర్ల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ స్ట్రెంగ్త్ని చూడవలసి వస్తుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ని చూడవలసి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ఒక పర్మిషన్ కావాల్సి వస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదు, వాళ్ళు ఏ లెవెల్ వరకు పార్టిసిపేషన్ ఆపేస్తారో మనకు తెలియదు. అంటే అన్సర్టనిటీ ఉంటుంది అనమాట. అయితే ఎందుకు గర్ల్స్కి వచ్చేటప్పటికి అదే ఒక పేరెంట్స్ సపోర్ట్ చేశారనుకోండి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బోత్ జెండర్స్ దే ప్లే వెరీ వెల్, ఈవెన్ బాయ్స్ కానీ. అయితే ఇక్కడ అమ్మాయిలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే షై ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది మేడం. వాళ్ళు ఇప్పుడు డిగ్రీ కాలేజ్ వ్యవస్థకు వచ్చేటప్పటికి వాళ్ళు 10th ఎప్పుడో 8th 9th ఎప్పుడో ఆపేస్తారు ఆడడం. ఎందుకంటే 10th కదా అని పేరెంట్స్ ముందు నుంచే 9th నుంచే దే విల్ స్టాప్. ఇంటర్లో ఒక చిన్న బ్రేక్ వస్తుంది. డిగ్రీ వచ్చేటప్పటికి వాళ్ళకి మళ్ళీ మేము ఆ స్పోర్ట్స్ స్ట్రీమ్లో తేవడానికి చాలా మేము కష్టపడవలసి వస్తుంది అనమాట. వాళ్ళు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మోటివేట్ ఒక చాలా స్ట్రాంగ్ మోటివేషన్ ఉంటేనే వాళ్ళు రాగలుగుతారు మేడం. కానీ పార్టిసిపేషన్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. కానీ కొన్ని కండిషన్, మన కల్చర్ బేస్డ్ కండిషన్, పేరెంట్స్ విషయంలో ఎంకరేజ్మెంట్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింధు చూడండి, బోత్ పేరెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. దానికోసం అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్నేషనల్ లెవెల్లో తన ఒక చిన్న ఏజ్ నుంచి తన ఒక పర్ఫార్మెన్స్ ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తనతో పాటే ఉంటారు. అది ఎంకరేజ్మెంట్ అనమాట. ఒక ప్లేయర్ని చేయాలంటే ఎవరైనా సానియా మిర్జా అని చూసుకోండి, సానియా వాల్ని అని చూసుకోండి, వాళ్ళందరూ పేరెంట్స్ సపోర్ట్ అన్నది చాలా ఉందన్నమాట. అందుకోసం ప్రతి విషయంలో మనము సక్సెస్ఫుల్ కావాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్, అంటే మీరు అన్ని స్పోర్ట్స్లో మీకు ప్రావీణ్యం ఉంది, కానీ మీరు ఎస్పెషల్ ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కాబట్టి అప్పుడు వాలీబాల్ గేమ్కి ఇప్పుడున్న వాలీబాల్ గేమ్కి అంటే చాలా చేంజెస్ వచ్చాయంటారు. అంటే మీరు దానిపైన మీరేం చెప్తారు? వాలీబాల్కి వస్తే మేడం, మేము ఆడినప్పుడు నేను చెప్తాను, ఒక 25 years బ్యాక్ అప్పుడు ఎల్ వెంకట్రామరెడ్డి తను హీ వాజ్ సెక్రటరీ ఫర్ వాలీబాల్ అసోసియేషన్. తను మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేసింది. తను ఒక అప్పుడు గేమ్ ఎందుకు వాలీబాల్ దట్ ఈస్ కాల్డ్ అస్ గోల్డెన్ ఎరేనా ఫర్ అవర్ ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు వాలీబాల్ ఆంధ్రప్రదేశ్ అంటే భయపడేవాళ్ళు, మన టీమ్స్ని చూస్తే భయపడేవాళ్ళం. ఎందుకు అంటేనా
సార్ ఎలా అంటే తను మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేశారు కాబట్టి అన్ని మున్సిపల్ గ్రౌండ్స్ అరౌండ్ ద సిటీ, అన్ని గ్రౌండ్స్ ఎప్పుడు చూసినా ఫుల్ పిల్లలు ఆడుతుండేవాళ్ళు. దాంట్లో అన్ని గ్రౌండ్స్లో బాల్స్ ఇవ్వడం కానీ, కోచెస్ని పెట్టడం కానీ, అక్కడ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ తను మానిటర్ చేసేవాళ్ళు. సింగిల్ హ్యాండెడ్గా మానిటర్ చేసే మేడం. అండ్ హీఈస్ కాల్డ్ యాజ్ భీష్మ పితామహ అండ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ వాలీబాల్ ఇన్ ఏపీ. నేను తన పైన ఒక బుక్ రాశాను మేడం నా ఎంపీఎడ్ థీసిస్లో. తనకి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎల్ వెంకట్రామరెడ్డి టువర్డ్స్ వాలీబాల్ ఇన్ ఏపీ అన్నది టైటిల్. ఆయన ఒక కాంట్రిబ్యూషన్ ఈ వాలీబాల్కి ఈ ఏపీ స్టేట్స్లో ఎలా ఉంది అన్నది ఆయన రాశాను. అప్పుడు నేను ఆయనని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్ థింగ్స్ నేను విన్నాను, రాశాను. కాబట్టి నేను షేర్ చేయదలుచుకున్నాను. ఏంటంటే సార్ ఏం చేయగలిగాను, ఎందుకు వాలీబాల్ అప్పుడు అంత బాగుంది అని అంటే, సార్ ఎప్పుడన్నా కానీ క్యాచ్ దెమ్ యంగ్ ఈజ్ అ మోటో. అంటే పిల్లల్ని యంగ్ ఏజ్లో ట్రైన్ ఇవ్వాలన్నది తన మోటో. అందుకోసం తను ఏం చేశారంటే ప్రతి స్కూల్స్లో గేమ్స్ ఉండేయండి. లైక్ అప్పట్లో రోజరీ కాన్వెంట్, రెడ్డి కాలేజ్, అదేంటి మన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అంతటా వాళ్ళు ఆడేవాళ్ళు అనమాట. అన్ని గేమ్స్, నాట్ ఓన్లీ వాలీబాల్, అన్ని గేమ్స్లో. అంటే ఒక పిల్లవాడు 6th క్లాస్ నుంచి 7th, 8th, 9th, 10th అంతే 5 years ఆడతాడు. ఆడేటప్పుడు గేమ్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ పైనకి తను పార్టిసిపేషన్ కూడా ఈజీగా ఉంటాడు. అందుకోసం స్కూల్స్ని డెవలప్ చేశారు ఫస్ట్. ఇప్పుడు మన దగ్గర లోపిస్తుంది ఏంటి, స్కూల్స్లో గేమ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. ఎడ్యుకేషన్ ఎక్కువ ఫోకస్ వల్ల ఈ గేమ్స్ అన్నది తగ్గిపోయింది. అప్పుడు వాలీబాల్ అన్నది అప్పుడు అట్లా పెరుగుతూ వచ్చింది అనమాట. ఇంకోటి అంటే సార్ ఫస్ట్ మినీ నేషనల్స్ అంటే అండర్ 12 మేడం. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు స్టార్ట్ దట్ మినీ నేషనల్స్. అండర్ 12 ఏజ్ వాళ్ళకి మినీ నేషనల్స్ అన్నది తను ఫస్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడు మేము మా దగ్గర కనీసం ఒక 50-60 పిల్లలు మేము ట్రైన్ చేసేవాళ్ళం మేడం మినీ నేషనల్స్లో. అండర్ 12 ఆడాలంటే వాళ్ళు 10 నుంచే ఆడాలి, 10 years నుంచే వాళ్ళు ఆడాలి అనమాట. సో వీఆర్ అప్పుడు ఇంకోటి సర్చ్ చేసింది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, ఐఎమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. సమ్మర్ క్యాంప్స్ అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చిందా అంటే మార్చ్లో 10th అట్లా హాఫ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి మొదలు పెడుతూ మే అంటే 2 months అన్ని గ్రౌండ్స్లో ఫుల్ మేడం. మొత్తము గేమ్స్ అన్ని గ్రౌండ్స్లో అట్లీస్ట్ ఒక 350-400 ప్లే గ్రౌండ్స్ ఉంటాయి. అన్ని గ్రౌండ్స్లో సమ్మర్ క్యాంప్స్ అయిపోగానే స్టార్టింగ్, ఎండింగ్, ఇనాగ్రల్ అండ్ క్లోజింగ్ సెరమనీ అప్పుడు గేమ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ గేమ్స్ కండక్ట్ చేసి ఏ ప్లే గ్రౌండ్ మంచిగా ఆడింది. ఇప్పుడు కూలీ కుతుబ్ షా కానీ, గోల్కొండ కానీ అక్కడంతా ఫుట్బాల్, వాళ్ళంతా ఫుట్బాల్ ఆడేవాళ్ళు. ఇక్కడంతా వాలీబాల్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, ఎవ్రీవేర్ స్పోర్ట్స్. ఇండిపెండెన్స్ డే రోజు మేము ఎప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు ఇంట్లో ఉండలేదు. మార్నింగ్ నుంచి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్పోర్ట్స్ అని ఉండేవి. అందరికీ అప్పుడు టీషర్ట్స్ ఇచ్చాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వైట్ టీషర్ట్ విత్ నేషనల్ ఫ్లాగ్, ఇండిపెండెన్స్ డే గేమ్. అట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ఒక ప్లేయర్ కానీ, ఒక చైల్డ్ ఆడుతూ ఉంటే మనకు స్పోర్ట్స్ ఎందుకు మనకు తక్కువ మెడల్స్ వస్తాయి? రావు. అది తగ్గింది. అది మనం చేసుకోవాలి. అంటే స్కూల్ లెవెల్ నుంచి ఇది తేవాలి మేడం. ఇంప్రూవ్మెంట్ కావాలంటే స్కూల్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. డిగ్రీ కాలేజ్కి వచ్చినాక మేమేం నేర్పించలేము మెలకువలు, అడ్వాన్స్ టెక్నిక్స్. గేమ్ని ఎలా ఇంప్రూవ్ చేయడమే నేను నేర్పిస్తాం, కానీ బేసిక్స్ మనం నేర్పియలేమన్నమాట. అప్పుడు నేర్చుకోలేడు పర్సన్. రాంగ్ టెక్నిక్స్ వచ్చేసినాక అది ఒక రైట్ టెక్నిక్గా మార్చడానికి చాలా కష్టం. అందుకోసమే చిన్నప్పుడే అన్నది ఇది రావాలి. ఇప్పుడు మనకు చివరగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మన ఇండియాలో స్ట్రాంగ్ చెయ్యాలి అంటే ఇంకా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న శిశిర. ఇది చెప్పడానికి నేనేమంటానంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని పేరెంట్స్ యొక్క భావన. ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, మార్క్స్ ఉంటాయి, పాస్ ఫెయిల్ అని ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి ఒక అర్హతని ఇస్తుంది మనకి.
అట్లానే స్పోర్ట్స్ కూడా మ్యాండేటరీ చేయాలి, స్కూల్స్లో కానీ కాలేజెస్లోనూ కానీ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇట్ షుడ్ బి మ్యాండేటరీ దట్ ఇఫ్ ఈస్ నాట్ పాసింగ్ ఇన్ స్పోర్ట్స్ ప్రాక్టికల్స్ ఆర్ ఈస్ నాట్ అటెండింగ్ ద గ్రౌండ్, ఈజ్ నాట్ పాస్డ్. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఒక ఉందండి, అది కంపల్సరీ ఎగ్జామ్ అయిపోయింది అనమాట. అది పాస్ అయితేనే మనం ఆప్షనల్స్లో పాస్ అయినా ఇది పాస్ అవ్వాలి. అట్లానే మనము స్పోర్ట్స్ని మ్యాండేటరీగా పెట్టామనుకోండి, దానికి ఒక క్రెడిట్స్ ఇచ్చామనుకో, ఒక 2, 3 ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, పేరెంట్స్ కూడా కంపల్సరీ పిల్లల్ని ఆడేలాగా చేస్తారు. కంపల్సరీ స్పోర్ట్స్ అంటే ఏంటి, ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఒక లైన్ ఉండాలి స్పోర్ట్స్కి, ప్రాక్టికల్గా థియరీగా ఎక్విప్డ్ అయి ఉండాలి. అంటే చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడాలి, ఒక ఏజ్ వచ్చినాక ఏ గేమ్స్ ఆడాలి, ఇట్లాంటి మనము పెట్టుకుంటే డెఫినెట్గా మ్యాండేటరీ అన్నది చేయాలి స్పోర్ట్స్ అన్ని. అప్పుడే పేరెంట్స్ ఇది ఒకటి ఎట్లా ఉండాలంటే ఇది మీ టు యూ నో ఇట్. ఇన్ స్పోర్ట్స్ ఆల్సో దట్ రెవల్యూషన్ షుడ్ కమ్. ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ దాట్ వీ షుడ్ బి ద పార్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ అని. ఇప్పుడు ఒలింపిక్స్ ఆంగన అయ్యో మనకి ఏమొచ్చింది ఇట్లా అని నువ్వు ఫస్ట్ మనమే ఆడనివ్వట్లేదు అన్నప్పుడు ఎలా వస్తాయి, రావు. అందుకోసమని ఈ ప్రోగ్రామ్ అన్నది కంపల్సరీ మ్యాండేటరీగా చేశారనుకోండి ఎడ్యుకేషన్ సిస్టంలో స్పోర్ట్స్ని మ్యాండేటరీగా. ఇప్పుడు మనకు యోగాకి ఎందుకు మేడం వి గాట్ ఇంపార్టెన్స్ యోగా, బికాజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తను ఇంటర్నేషనల్ లెవెల్లో యోగా డే అన్నది చేస్తున్నారనమాట. అట్లా స్పోర్ట్స్ కూడా రావాలి, ఎవరో పొలిటికల్గా దాన్ని తీసుకుపోవాలి పైనకి. ఆయన పవర్ఫుల్ కాబట్టి యోగా అన్నది అన్ని కంట్రీస్ అడాప్ట్ చేసుకున్నాయి, అన్ని కంట్రీస్ చేస్తున్నాయి. మనది కూడా ఇట్లానే స్పోర్ట్స్ కూడా ఇట్ షుడ్ బి కమ్ అప్ ఇన్ దట్ ఏ బిగ్గర్ అడ్వర్టైజ్మెంట్ మేనర్గా వచ్చినప్పుడు డెఫినెట్గా మన కంట్రీ అన్నది వస్తుంది. పాలసీస్ మారాలి, ప్లానింగ్ మారాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ స్పోర్ట్స్ పాలసీస్ రావాలి. గవర్నమెంట్ అన్నది ఒక 5 yearsకి ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు మనం 5 years ప్లాన్స్ అంటాం కదా, అట్లానే స్పోర్ట్స్ 5 years ప్లానింగ్ రావాలి. ప్రతి 4 yearsకి మనం వెళ్తున్నాం, ఏదో ఒక గేమ్స్ అనేది ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ అట్లాంటి కాకుండా స్పోర్ట్స్ టూరిజం చేయాలి. అంటే స్పోర్ట్స్ని పెట్టి మనం వేరే వాళ్ళని పిలవచ్చు, మన దగ్గర లోకల్ టోర్నమెంట్స్ పెరగాలి, ఎక్స్పోజర్ పెరగాలి మేడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ మంచిగా చదువుతున్నాడని చెప్పడానికి ఏంటి, ఎగ్జామ్, అవునా? ఒక ప్లేయర్ తన ఒక పర్ఫార్మెన్స్ని ఎక్కడ టెస్ట్ చేసుకుంటాడు, టోర్నమెంట్స్లో పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు టెస్ట్ అవుతుంది. అది నేను కరెక్ట్ నేర్చుకున్నానా లేదా అని ఆడినప్పుడు తనకు తెలుస్తుంది. అట్లా ఎక్కువ గేమ్స్ పెట్టాలి. మేము పెరిగే ఏజ్లో ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్ బికాస్ వీఆర్ ఆల్వేస్ బిజీ విత్ స్పోర్ట్స్, ఆల్వేస్. We never had time for anything. But now the children are not in that because they are having more avocations now. ఎక్కువ అయిపోయింది వాళ్ళకి, ఆప్షన్స్ అన్నది ఎక్కువ అయిపోయింది. అన్నప్పుడు స్పోర్ట్స్ అన్నది, రియల్ గేమ్స్ అన్నది తగ్గిపోయినాయి మేడం. అందుకోసమే నా ఒక సజెషన్, మ్యాండేటరీ, దే షుడ్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. విద్యా వ్యవస్థలో క్రీడల ప్రాధాన్యత ఎలా ఉంది, అసలు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది స్కూల్స్కి సంబంధించి కానీ కాలేజెస్ కానీ ఇంకా చాలా ప్రాధాన్యత రావాలి అని చెప్తున్నారు అనిత గారు. ఇలాంటి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు TSAT crew and everybody. Thank you so much. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమం. వచ్చే వారం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.